క్షణక్షణ పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారసుడు. మరి వైఎస్ఆర్ రాజకీయ వారసులెవరు? అధికారం, డబ్బు, కనకం వైఎస్ కుటుంబ బంధాన్ని నిట్ట నిలువునా చీల్చాయా? వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో హేమీల మధ్య వైఎస్ జయంతి వేడుకలు. జగన్ షర్మిల వేరువేరుగా ఇడుపులపాయలో తండ్రికి నివాళి. ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్. తనదైన శైలిలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే. సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. అవినీతి, అక్రమంపై ఉక్కుపాదం. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీకి శ్రీకారం. దివ్యాంగుల వృద్ధుల కోవెల వెలుగు సంస్థ ఘనంగా 27వ వార్షికోత్సవ వేడుకలు. సేవకు, ప్రేమకు, మానవత్వానికి చిరునామా. మదనపల్లె కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి నిలుస్తున్న అత్యుత్తమ సేవా సంస్థ వెలుగు. సహాయ సహకారాలు అందిస్తున్న అందరి కృతజ్ఞతలు తెలిపిన వెలుగు సెక్రటరీ, కన్వీనర్. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ సూచన మేరకు జయంతి నిర్వహించిన మదనపల్లె నాయకులు. విజయవాడలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్వహించిన వైఎస్ జయంతి సభకు హాజరైన రెడ్డి సాహెబ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఐక్యమత్యమే మహాబలమని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇలా ఐక్యతతో నడిచిన వారు నష్టపోయినట్లు చరిత్రలోనే లేదంటారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి, 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడానికి జగన్ కుటుంబ సభ్యులే కారణమని మేధావులు సైతం తేల్చి చెబుతున్నారు. 2019 ముందు వరకు ఓ లెక్క, తరువాత మరో లెక్కగా మారిపోవడమే అసలు సమస్యకు మూల కారణం అంటున్నారు. అధికారం, డబ్బు, సంపద, కీర్తి, కనకం వచ్చినప్పుడే మనిషి అసలు రూపం బయటకు వస్తుందంటారు. 2019 ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల సమయంలో కానీ వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత జగన్ కు అండగా నిలబడటంతో పాటు వైసీపీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే 5 ఏళ్లలోనే పరిస్థితులు పూర్తి స్థాయిలో మారిపోయాయి. జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయి అయిన వారిని దూరం చేసుకున్నారు. వివేకం, విచక్షణ, బ్యాలెన్స్ తప్పాయి అంటారు. ఇందులో ఆయన సతీమణి భారతి ప్రమేయం కూడా ఉందని సోషల్ మీడియా కోడై కూసింది. పెద్ద పెద్ద తలకాయలు కూడా వైఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసుండాలని ప్రయత్నించి విఫలమయ్యారని కూడా అంటారు. ఏది ఏమైనా జగన్ కుటుంబ సభ్యులంతా జగన్ కు వ్యతిరేకంగా పనిచేయడంతో ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వచ్చాయి. 2024 ఎన్నికల ఫలితాలతో జగన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ పార్టీకి ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని అసలు ఊహించలేదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. జగన్ సైతం కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించకపోయినా ఎన్నికల ముందు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ కుటుంబ సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లినా పెద్దగా ఫలితం ఉండదనే కమెంట్స్ వ్యక్తమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సైతం షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వేడుకగా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వైసీపీ సీనియర్లకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి నేడు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి దాపరించింది. అలాంటిది జగన్ ఎంత బలవంతుడైనా అసలే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను మింగేసేకి కాచుకు కూర్చున్నాయి. కేసుల భయం కూడా జగన్ ను వెంటాడుతోంది. ఒకవేళ జగన్ జైలుకెళ్తే పార్టీ నేతలు చిన్నాభిన్నం అయిపోవడం మాత్రం ఖాయం. 5 ఏళ్ల తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేము. కూటమి నేతలు మాత్రం తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు తమ పార్టీనే అధికారంలో ఉండేలా కూటమి నేతలు తీరు కనిపిస్తుంది. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దిశగా కూటమి నేతల అడుగులు పడుతున్నాయి. చంద్రబాబుతో పాటు పవన్ కూడా అద్భుతమైన పరిపక్వతతో వ్యవహరిస్తున్నారు. 2029 ఎన్నికల్లో జగన్ సీఎం కావడం సులువు అయితే కాదని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడం మాత్రమే జగన్ ముందున్న ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో డీలా పడ్డాయి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అనే టెన్షన్ సైతం ఆ పార్టీ నేతల్లో ఉందని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ పాదయాత్ర చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు,
ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, జలయజ్ఞంతో పాటు మరెన్నో పథకాలు అమలు చేసి ప్రజల పక్షపాతిగా పాలన సాగించారు. భావితరాల నాయకులకు పరిపాలన ఎలా చేయాలి అని ఒక రోల్ మోడల్గా నిలిచారు. అనుకోని ప్రమాదంలో ఆ మహనీయుడు మనకు దూరమయ్యారు. ఆయనే జనహృదయ నేత వైఎస్ఆర్ అని ఆయన 75వ జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ మదనపల్లె వైకాపా నేత నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మదనపల్లి రూరల్ తట్టివారిపల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ వనపర మనోజారెడ్డి, వైఎస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పుష్ప నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను ప్రజా నాయకుడిగా ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా తప్పకుండా ప్రజలకు మేలు చేసే నాయకుడిగా జగన్ ఉంటారని తెలియజేశారు. కాగా వలసపల్లి గ్రామ పంచాయతీలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన వలసపల్లి యువ నాయకుడు జి నాగరాజురెడ్డి వైఎస్ఆర్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వలసపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్కు శ్రీకారం చుట్టిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు తెలియజేయడానికి ఆయన సోమవారం తన స్వగృహంలోనే వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. సంబంధిత వినతులను ఆయా శాఖ అధికారులకు పంపి సత్వరం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మదనపల్లి నియోజకవర్గ ప్రజలు వారికి ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేకి అర్జీల రూపంలో అందజేశారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజల సమస్యలు పేరుకుపోయాయని, అభివృద్ధి ఊసే లేదని, పట్టణ పరిధిలోని కానీ గ్రామాల్లో కానీ మౌలిక సదుపాయాలు అత్యంత దారుణంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టే చర్యలు మొదలయ్యాయని, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ సూచనలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా నివాళి అర్పించి కేక్ కట్ చేసి పంచిపెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే బాషా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ సూచనలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే బాషా పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్ ఫిర్లు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ గూడు కట్టుకున్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, మహిళా సంఘాలకు పావలా వడ్డీ ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయన్నారు. వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తీసుకొచ్చిన ఖ్యాతి వైఎస్ఆర్ కు దక్కిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. पैदाइश का दिन मनाया जा रहा है। राजशेखर रेड्डी, वाईएस राजशेखर रेड्डी कांग्रेस का एक ऐसा लीडर है आंध्र प्रदेश में जिसकी वजह से कांग्रेस गिरती हुई को थाम कर खड़ा कर दिया गया। और राजशेखर रेड्डी जब कांग्रेस के लिए आगे बढ़े, पाद यात्रा करे और कांग्रेस को जो गिरी हुई कांग्रेस को ऊपर लेकर आए, 2004 में उन्होंने चीफ मिनिस्टर बने। और राजशेखर रेड्डी ने सबसे पहले लोगों के अवाम के लिए, गरीबों के लिए और हर कास्ट के लिए, बीसी, एससी, एसटी, माइनॉरिटी के लिए काम किए। और राजशेखर रेड्डी जो है चीफ मिनिस्टर होने के बाद सबसे पहले करंट की माफिया करते गए और उन्होंने बहुत जो एक कदम रखा और उन्होंने जो 108 जो रखा, आज सारे हिंदुस्तान में उनको देखकर पूरे नकल करने लगे। और देखा गया कि राजशेखर रेड्डी ने कांग्रेस को जो बीज बोया था वो कांग्रेस आज तक भी जिंदा और कायम दायम है। लेकिन
वो कांग्रेस में वही राजशेखर रेड्डी की बेटी जो है इज्जत मोहतरमा जनाब शर्मिला रेड्डी ने आज कांग्रेस के लिए आगे बढ़ी है और कांग्रेस के लिए काम कर रही हैं। और जैसा बाप ने अपने कदम पर कदम, बाप के कदम पर कदम डालती हुई और आज जो है कांग्रेस को आगे लेकर आने की कोशिश कर रही हैं। मैं उनसे दरख्वास्त कर रहा हूं कि जितने भी अब कमेटियां डिसॉल्व हुई वो फौरन कमेटियां डालकर कांग्रेस को आगे लेकर चलना और कांग्रेस में जितने जोश और जज्बे से काम करते हैं उनको हिम्मत अफजाई करते हुए और जितने भी हो सके, जितने डीसीसीआं हैं, जितनी कमेटियां हैं, डालकर आगे लेकर कांग्रेस को अभी से फाउंडेशन बनाकर कांग्रेस को 2029 में फिर जो है प्राइम मिनिस्टर जो है राहुल गांधी को बनाना है और जो है चीफ मिनिस्टर। ఏపీ మహిళా మనులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. దీనికి సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా త్వరలోనే మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వబోతున్నారని, దీనికి సంబంధించి అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలనే ఆ వార్త సారాంశం. ఈ దరఖాస్తుకు మహిళలు ముందస్తుగా కొన్ని ధృవపత్రాలు రెడీ చేసుకోవాలని తెలిపారు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు వయసు దాటాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ ధృవపత్రము, మహిళ పేరుతో బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింకు అయి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 ఉంచుకోవాలని చెప్పారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శ్రీకారం చుట్టారు. సోమవారం పలు స్కూళ్ల వద్దకు వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి పుస్తకాలు పంపిణీ చేశారు. తమకి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని, బాగా చదివి అటు తల్లిదండ్రులకు ఇటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు ఉపదేశించారు. మదనపల్లి పట్టణ ఎస్టేట్ బాలాజీ నగర్లోని ఉర్దూ మరియు ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో వివేకానంద ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పుస్తక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అక్కడ ఉండే విద్యార్థులకు పుస్తకాలు అందించడం జరిగింది. అదేవిధంగా బెంగళూరు రోడ్లోని జిఆర్టీ పాఠశాలలోనూ పుస్తక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట షంషీర్, భాస్కర్, షామేర్, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోవెల వెలుగు సంస్థలో వెలుగు పాఠశాల 27వ వార్షికోత్సవ వేడుక మరియు ఆర్య వైశ్య సమాజం స్టేట్ సెక్రటరీ నాగరాజ్ కుమారుడు వెంకట కార్తిక్ పుట్టినరోజు వేడుకలు సంయుక్తంగా నిర్వహించారు. ఎంతో మంది దివ్యాంగులకు, వృద్ధులకు అనితర సాధ్యమైన సేవలు అందిస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్న వెలుగు సంస్థ అభివృద్ధి వెనుక పలువురి సహాయ సహకారాలు ఉన్నాయని వెలుగు సంస్థ సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మిలు వినమ్రతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ అమ్మచెరువు మెట్టనందు గల వెలుగు సంస్థ యొక్క 27వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా గౌరవనీయులు స్వర్గీయ శ్రీమతి పద్మజ పాలరాతి విగ్రహానికి పూలమాలలతో పూజలు నిర్వహించారు. 1997వ సంవత్సరంలో స్వర్గీయ పద్మజ గారి ఆశయాల మేరకు స్వర్గీయ టిఎస్ రఘునాథరెడ్డి అమృత హస్తాలతో ప్రారంభం చేయబడిన సంస్థ 15 మంది దివ్యాంగులతో మదనపల్లె బెంగళూరు రోడ్లో ప్రారంభించబడింది. నేడు అమ్మచెరువు మెట్టనందు 145 మంది దివ్యాంగులు, మూడబరిలు మరియు వృద్ధులకు సేవలందిస్తోంది టిఎస్ రఘునాథరెడ్డి. వారి కుటుంబ సభ్యులు కడప కోటిరెడ్డి కుమారుడు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయభారత్ రెడ్డి తదితర ఐఏఎస్ అధికారులు, పత్రికా విలేకరులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయం అందిస్తున్నటువంటి దాతలకు, వెలుగు సంస్థకి ప్రారంభం నుండి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న వారికి, వెలుగు సంస్థకి కృషి చేస్తున్నటువంటి వెలుగు సిబ్బందికి, అధికారులకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వెలుగు యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ 27వ వార్షికోత్సవం కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, ట్రెజరర్ ఎస్ రఘునాథ్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ పి లీలాకుమారి మరియు వెలుగు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సిబ్బందికి, పిల్లలకు, వృద్ధులకు పంచిపెట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారసుడు. మరి వైఎస్ఆర్ రాజకీయ వారసులెవరు? అధికారం, డబ్బు, కనకం వైఎస్ కుటుంబ బంధాన్ని నిట్ట నిలువునా చీల్చాయా? వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో హేమీల మధ్య వైఎస్ జయంతి వేడుకలు. జగన్, షర్మిల వేరువేరుగా ఇడుపులపాయలో తండ్రికి నివాళి.
ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్. తనదైన శైలిలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే. సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. అవినీతి, అక్రమంపై ఉక్కుపాదం. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీకి శ్రీకారం. దివ్యాంగుల వృద్ధుల కోవెల వెలుగు సంస్థ ఘనంగా 27వ వార్షికోత్సవ వేడుకలు. సేవకు, ప్రేమకు, మానవత్వానికి చిరునామా. మదనపల్లె కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి నిలుస్తున్న అత్యుత్తమ సేవా సంస్థ వెలుగు. సహాయ సహకారాలు అందిస్తున్న అందరి కృతజ్ఞతలు తెలిపిన వెలుగు సెక్రటరీ, కన్వీనర్. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ సూచన మేరకు జయంతి నిర్వహించిన మదనపల్లె నాయకులు. విజయవాడలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్వహించిన వైఎస్ జయంతి సభకు హాజరైన రెడ్డి సాహెబ్. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.